ఏవో మాటలు వినిపించాయి లోనుండి మెల్లిగా. ఇప్పుడే కాస్త నిద్రలోకి నే జారుకుంటూ ఉండగా. ఆనందం కలిగిందా ఇవాళ నీకు? అడుగుతున్నాడు ఆత్రంగా లోనుంచి జీవుడు. చిదానంద రూపుణ్ణి కదా, కొత్తేముంది నాకు? నవ్వుతూ బదులిస్తున్నాడు ఇంకా లోనున్న దేవుడు. అదేంటి, ఈరోజు వేదసభకి తీసుకెళ్ళాగా? పండితుల వేదపఠనం నీతో పాటు నేను విన్నాగా? ఇంత చేసినా నీకోసం అస్సలు నువ్వు తృప్తి చెందవు. భక్త సులభుడవని పేరే కాని నాకెప్పుడూ అందవు. విసుగ్గా వినిపించింది ఈసారి జీవుడి గొంతు. చిద్విలాసంగా నవ్వడం మళ్ళీ దేవుడి వంతు. వేదం వినే చెవులకు నా రూపం కనిపించిందా? సభను చూసే కళ్ళకి ఆ వేదం వినిపించిందా? ఇలా అయితేనే కదా సర్వేంద్రియాలు నాకైనట్టు. అలా జరిగిన తక్షణమే తెలుస్తుంది నీవే నేనైనట్టు. వివరం చెప్పి నవ్వుతోంది చిదానంద రూప శివోహం. అర్థం కాక నిద్రలోకి జారుకుంది ఎప్పటిలా నా అహం.